హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ ఫాలో అవ్వండి. లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వ్లాగ్ వచ్చేసేసి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట. సో మార్నింగ్ 6 అవుతుంది అనమాట టైం ఇప్పుడు. సో నేను ఫ్రెష్ అయిపోయి తర్వాత ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసాను అనమాట. ఈరోజు మాపింగ్ పని అయితే ఏం పెట్టుకోవట్లేదు, జస్ట్ ఊడ్చేసాను ఇల్లు బయట అంతా కూడా. ఇంకా మాప్ చేస్తే బయట కూడా తుడిచేస్తాను కాబట్టి సరిపోతుంది, కానీ ఈరోజు మాప్ చేయట్లేదు కాబట్టి ఇంటి ముందు నీళ్ళైతే చల్లుకొని నీట్గా మాప్ తోటి ఇలా తుడిచేసుకుంటున్నాను. తుడిచేసి ఫాస్ట్గా ముగ్గు పెట్టేస్తే మనకి బయట క్లీనింగ్ ముగ్గు పెట్టడం కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా లోపల కిచెన్లో వర్క్ అయితే చాలా ఉంది. పాపకైతే స్కూల్ ఉంది, నేను ఇంకా లంచ్ బాక్స్ ఇంకా టిఫిన్ అంతా కూడా ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ అయితే లేచి రెడీ అయ్యేసి ఇల్లంతా కూడా ఊడ్చేసేసి బయట కూడా ఇలా నీళ్లు చల్లి చిన్న ముగ్గు అయితే పెట్టుకొని ముగ్గులోకి కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసి మనం డే అన్నది స్టార్ట్ చేస్తామన్నమాట. ఎప్పుడు కూడాను ఇలాగే స్టార్ట్ అవుతుంది నా డే. సో మార్నింగ్ అంటే ఫస్ట్ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని బయటంతా క్లీన్ చేసేసి మాప్ చేసేసి ఇలా ముగ్గుతోటే నా డే అన్నది స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా ముగ్గు వేసేసిన తర్వాత వెంటనే పూజ రూమ్లోకి వెళ్ళి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. కార్తీక మాసం కదా, ఎర్లీ మార్నింగే పూజ అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే కిచెన్లోకి అయితే వచ్చేసా. ఈరోజు అయితే సాంబార్ చేస్తున్నాను. సాంబార్ కోసం ఇక్కడ పప్పు అయితే నానబెట్టేస్తున్నాను. నా పప్పు నానిన తర్వాత మంచిగా వాష్ చేసేసి దాంట్లోకి వాటర్ వేసేసి మంచిగా కుక్కర్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట. పప్పు ఫస్టే వాష్ చేసి తర్వాత నానబెట్టాల్సింది, కానీ నేనైతే ఈరోజు ఫస్ట్ నానబెట్టేశాను. కొంచెం హడావిడి ఎక్కువగా ఉండడం వల్ల హాల్లో ఇక్కడ టాయ్స్ అవన్నీ ఉంటే నీట్గా సర్దుకున్నాను. దానివల్ల ఫస్ట్ అయితే నానబెట్టేసి వెళ్ళిపోయాను అనమాట హాల్లో సర్దడం కోసం. ఇంకా వచ్చేసేసి పప్పు అంతా కూడా నీట్గా వాష్ చేసేసి మంచిగా మంచినీరు పెట్టేసేసి కుక్కర్లో అయితే కొంచెం సాల్ట్ వేసేసి ప్రెషర్ పెట్టేశాను. సో అది కుక్ అయ్యేలోపు మనం ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ నిన్న వేశాను. సో అదంతా కూడా ఇది ఇడ్లీ దోశ ఎనీథింగ్ ఎనీ బ్యాటర్ అనమాట, ఏదైనా చేసుకోవచ్చు ఈ బ్యాటర్ తోటి. సో ఇంకా ఇది మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట. మంచిగా ఫర్మేట్ అయింది. సో ఫర్మేట్ అయితే మనకి ఇడ్లీ కానీ దోశ కానీ ఏ టిఫిన్ అన్నా కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఫర్మేట్ అవ్వకపోతేనే ప్రాబ్లము. సో ఈ ఫర్మేట్ అయిన పిండిలోకి కొంచెం ఉప్పు కొంచెం సోడా వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేసి సాంబార్ తర్వాత తట్ట ఇడ్లీ చేస్తున్నాను. సో బెంగళూరులో చాలా ఫేమస్ అనమాట తట్ట ఇడ్లీ. సో తట్ట ఇడ్లీ చేయడం కోసం ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో వాటర్ పెట్టేసుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్ అని కాదు కానీ ఏదైనా ఒక పెద్ద గిన్నె కావాలన్నమాట. అందుకనేసి నేను ఈ ప్రెషర్ కుక్కర్ తీసుకుంటాను. జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది అనమాట. అందుకనేసి ప్రెషర్ కుక్కర్లో అయితే కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇది తీసుకున్నాను. అది కాక ఇంట్లో పెద్ద గిన్నె ఇదేనమాట. పెద్ద గిన్నె అయితే కొంచెం అది పడుతుంది తట్ట ఇడ్లీ ట్రే అన్నది దాంట్లో ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. అందుకనేసి ప్రెషర్ కుక్కర్ తీసేసుకున్నా. తట్ట ఇడ్లీ అంటే ఇలా చిన్న చిన్న ప్లేట్స్ వస్తాయన్నమాట, ఒక 4. సో వీటికి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి రబ్ చేసేసి నార్మల్ మనం ఇడ్లీ పిండి ఎలా అయితే ఇడ్లీ ట్రేలో వేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో వేసేయాలన్నమాట. కొంచెం ఎక్కువ పడుతుంది. మామూలుగా మనం ఇడ్లీ ట్రేలో 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇందులో కొంచెం ఒక 1.5 స్పూన్ బ్యాటర్ వేస్తే మంచిగా వస్తుంది అనమాట ఇడ్లీ. సో ఇడ్లీ ట్రే తట్ట ఇడ్లీ ట్రే అనమాట ఇది. సో ఇందులోకి 4 ప్లేస్ చేసేసుకోవాలి. సో ఒకదానిపైన ఒకటి అంటే అంటుకోవు. సో కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత మనం ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ చేసుకోవాలన్నమాట. ప్లేస్ చేసేసుకుని ఇది హైట్గా ఉంది కాబట్టి మనకి పెద్ద పాత్ర కావాలి కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నా. మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఎందుకు అంత పెద్ద ప్రెషర్ కుక్కర్ తీసుకున్నా ఇడ్లీ చేయడం కోసం అనేసి అని. ఇక్కడ నేను మొత్తం సెట్ చేసేసి వాటర్ వేసాను కదా ప్రెషర్ కుక్కర్లో ఆల్రెడీ, కొంచెం మునిగిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసేసుకొని మనం ప్రెషర్ అయితే పెట్టేసుకోవాలి. జస్ట్ ఒక 2 విజిల్స్ వస్తే మనకి ఇక్కడ ఇడ్లీ అన్నది రెడీ అయిపోతుంది అనమాట. తట్ట ఇడ్లీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. బెంగళూరులో ఇది ఫేమస్ అనమాట. ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఇంకా అదైతే 2 విజిల్స్ వచ్చేసింది. పక్కనైతే పెట్టేసి ఇక్కడ సాంబార్ కోసం ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అనమాట. సాంబార్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసేసి అందులోకి ఒక 3 టేబుల్ ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు జీలకర్ర ఇవి కూడా వేసేసి చిటపట్లాడిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ పెద్దవి ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా వేయించాలన్నమాట. సో ఆనియన్స్ త్వరగా వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయన్నమాట. సో ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు వాష్ చేసేసి వేసేసుకొని మంచిగా కలిపేసేసుకున్న తర్వాత టమాటో కూడా వేసేసుకున్నాను. సో క్లిప్పింగ్ మిస్ అయిపోయిందనమాట ఇక్కడ. సో టమాటో వేసేసి బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ నేను 1 కప్పు వాటర్లోకి కొంచెం చింతపండు వేసేసి నానబెట్టేసి
పెట్టేశాను. సో ఇంకా ఇక్కడ సాంబార్ వచ్చేసేసి కొంచెం తిప్పేసి మంచిగా ఇందులోకి తెల్లగడ్డ కూడా దంచి వేసుకోవాలన్నమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అచ్చం హోటల్లో తిన్నట్టుగానే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. టమాటోస్ వేసేసిన తర్వాత కొంచెం లైట్గా టమాటోస్ మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పుని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసేసి తగినంత వాటర్ అయితే వేసేసుకోవాలి. ఎంత సాంబార్ క్వాంటిటీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారం, ధనియా పౌడర్, అలాగే సాంబార్ పౌడర్ అయితే నేను ఖచ్చితంగా MTR పౌడరే వాడతాను అనమాట. సాంబార్ పౌడర్ కానీ రసం పౌడర్ కానీ కంపల్సరీ MTR పౌడరే అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పౌడర్స్ అన్నీ వేసేసి మంచిగా కలిపేసేసి మనం లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఉడుకు అంటే బాగా ఉడికినంత వరకు వెయిట్ చేయాలన్నమాట. అది ఉడికేంత వరకు మనం ఇక్కడ ఇడ్లీ ఓపెన్ చేసేద్దాం. చూసారా, ప్రెషర్ అయితే ఓపెన్ చేసేసిన తర్వాత ఇడ్లీ అయితే సూపర్ అంటే కుక్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ట్రేని అందులో నుంచి ఎలాగోలా బయటికి తీసేసాను. చాలా వేడిగా ఉంది. సో ఇడ్లీ చూసారా ఎంత సాఫ్ట్గా ఉంది అంటే చాలా సాఫ్ట్గా ఉంది. రీసెంట్లీ మా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఇడ్లీ చేసి పెడదామని బయటది పిండి తెచ్చి చేద్దామని ట్రై చేశాను. అస్సలు రాలేదన్నమాట. కానీ ఇంట్లో చేసిన పిండితో అయితే చాలా ప్లఫీగా చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట. ఇడ్లీ అయితే సూపర్గా ఉన్నింది. టేస్ట్ వైజ్ కానీ అండ్ సాఫ్ట్గా కూడా ఉన్నిందనమాట. ఇడ్లీ సాంబార్కి సూపర్ కాంబినేషన్ కదా. మీలో ఎంతమందికి ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా ఇడ్లీ అయిపోగానే నేను హాట్ బాక్స్లో తీసి పెట్టేశాను. తర్వాత సాంబార్ ఇంకా అవుతుంది. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి పాపనైతే నిద్ర లేపాను. తనైతే బ్రష్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా నేను ఇక్కడ ఖాళీగా ఉండడం దేనికనేసి షింక్లో పడ్డ సామాన్లంతా కూడా నీట్గా వాష్ చేసేస్తూ ఉన్నాను. అన్ని సామాన్లు వాష్ చేసేసాను. కానీ ఇడ్లీ చేసిన ట్రేస్ ఉంటాయి కదా 4, అవన్నీ ఇంకొంచెం సేపు నానితే ఈజీగా క్లీన్ అయిపోతుంది అనేసి అవి నానబెట్టేశాను. మిగిలిన సామాన్లంతా కూడా వాష్ చేసేసాను. ఈలోపు సాంబార్ నీట్గా కుక్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇందులోకి చింతపండు చాలా ఇంపార్టెంట్ అనమాట. చింతపండు వాటర్. సో ఇదంతా కూడా మెత్తగా మ్యాష్ చేసి చింతపండు వాటర్ మాత్రం వేసేసుకొని తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని లాస్ట్గా బెల్లం వేస్తే మాత్రం సాంబార్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ పాపది వాటర్ బాటిల్ వాష్ చేస్తున్నాను అనమాట. 2 డేస్కి ఒకసారి కొంచెం సాల్ట్ వేసేసి వాష్ చేసేస్తాను. అప్పుడే వాటర్ కొంచెం ఫ్రెష్గా అలా ఉంటుందన్నమాట. వాష్ చేయకుండా అలాగే పెట్టేస్తే వాళ్ళకి తాగడానికి కూడా ఏదోలా ఉంటుంది టేస్ట్. అందుకని కంపల్సరీ 2 డేస్కి ఒకసారి సాల్ట్ పెట్టి వాష్ చేసేస్తాను. ఇంకా పాప అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకా బాబు కూడా లేసేసాడనమాట. ఈరోజు ఏదో కింద పడిపోతే తీసి ట్రేలో పెడుతున్నాడు. వీడికి కింద ఏమన్నా సామాన్లు ఉంటే అలా ట్రేస్లో పెట్టి సర్దేయడం చాలా ఇష్టం అనమాట. వాడు ప్రతిదీ అక్కడ ట్రేలో ఉన్న సామాన్లు ఏదైనా కింద పడితే మాత్రం ఆ ట్రేలో అయితే పెట్టేస్తాడనమాట. ఇంకా పాపకైతే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను. సాంబారు, దోశ వేసాను. ఇంకా బాబు కూడా నేను కూడా తింటాను అన్నాడు. లేసాడు ఇప్పుడే. సో బ్రష్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాడు అనమాట. సో వీడైతే బెడ్రూమ్లోనే తింటాను నేను అని చెప్పి ఇక్కడే తీసుకొని వచ్చి తింటున్నాడు అనమాట. సో వీడైతే ఏది పట్టుపడితే అదే మనం చెయ్యాలి. మనం ఏది చెప్పినా వాడు అది వినడనమాట. తర్వాత పాపకైతే లంచ్ బాక్స్ ఇడ్లీ సాంబార్ ప్యాక్ చేసేసి తనకు ఒక నాప్కిన్ అయితే పెట్టేశాను. సో పెట్టేసేసి తన లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను అనమాట. సో వాళ్ళిద్దరు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నారు. సో వీడైతే బెడ్రూమ్లో నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాడు అనమాట. సో వీడైతే లేట్గా తింటాడు. ఓసారి వదిలేసేసి పాప అయితే బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే ఫస్ట్ అయితే జడలు వేసేస్తున్నాను. సో తనకి చిన్న హెయిర్ చాలా కష్టం అనమాట. తనకి రిబ్బన్తో వేయాలంటే అసలు ఊడిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు వేసినా కూడా ఒక్క జడని ఒక 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ కూడా అల్లాల్సి వస్తుంది. అంత కష్టం అనమాట చిన్న జడలు ఇలా రిబ్బన్తో వేయాలంటే. సో ఇట్స్ ఓకే, ఎలాగో అలా అయితే వేసేసా. అంటే ఈ మధ్య కొంచెం అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో మాత్రం చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోవడంతో వేసేస్తున్నాను అనమాట ఫాస్ట్గా. సో నాకు చిన్నకి ఇలా రిబ్బన్స్ తోటి వేస్తుంటే నేను హాస్టల్లో ఇలా రిబ్బన్స్తో వేసుకునే వాళ్ళం అనమాట మేము. అది గుర్తొస్తుంది. ఎప్పుడు పోటీలు పడి వేసుకునే వాళ్ళం అనమాట. ఎవరు ఫాస్ట్గా జడలు వేసుకుంటారు అనేసి. నాకైతే ఎవరు జడ వేయడానికి ముందుకు రారు. ఎందుకంటే నాది లాంగ్ హెయిర్ ఉండే హాస్టల్లో ఉన్నప్పుడు. నొప్పి వస్తుంది నీ జడ వేయాలంటే మేము వెయ్యం పో అని చెప్పేసేవాళ్ళం అనమాట. సో అది బాగా గుర్తొస్తుంది నాకు ఈ రిబ్బన్స్ చూసినప్పుడల్లా హాస్టల్ లైఫ్. సో అలా మీతో మాట్లాడుతూ పాపకైతే జడలు వేసేసాను. ఇంకా స్కూల్కి అయితే టైం అయిపోయింది. ఇక్కడ బయలుదేరుతున్నాం అనమాట.
పాప బయటికి వెళ్ళంగానే వీడైతే ఫస్ట్ దబదబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఎక్కడ నన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారో వీళ్ళిద్దరు అనేసి. ఇంకా ముగ్గురం కిందికి వెళ్ళి పాపనైతే స్కూల్లో వదిలేసి నేను బాబు అయితే వచ్చేటప్పుడు కొన్ని వెజిటబుల్స్ కావాల్సి వస్తే తీసుకొచ్చేసాను అనమాట. వెజిటబుల్స్ అంటే కాకరకాయ, వంకాయ తీసుకొచ్చాను. వీడైతే పాపం స్టెప్స్ ఎక్కి వచ్చేసరికి అలసిపోయాడు అనమాట చిట్టి బాబు. సో ఇంకా నేనైతే కాకరకాయ, ఈ వంకాయ ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తిందామని 2 ఇడ్లీలు అయితే పెట్టుకొచ్చేసాను అనమాట. ఇడ్లీ సాంబారు నేను తిందామనే లోపు వీడికి ఇంకా మమ్మీ నాకు పాలు కావాలి అని అరిచాడు అనమాట. ఎప్పుడైనా నేను తినేటప్పుడే వీడికి ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అసలు ఇదొక టాస్క్ నాకు డైలీ. ఎందుకంటే తినేటప్పుడే కంపల్సరీ ఏదో ఒకటి అడుగుతాడు వాడు. ఖచ్చితంగా నేను ప్రతిరోజు తినేటప్పుడు మధ్యలో లేచి వాడికి ఏదో ఒక హెల్ప్ చెయ్యాలి, అది మాత్రం పక్కా. సో ఇంకా వాడు పాలు తాగేశాడు. నేను కూడా మంచిగా ఫేవరెట్ సీరియల్ ఏదో ఒకటి చూసేసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసా. తర్వాత వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తాను అనమాట. ఈరోజు మార్నింగ్ వర్క్ హడావిడిలో పడి వాషింగ్ మిషన్ ఆన్ చేయడం మర్చిపోయా. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత గుర్తొచ్చింది అనమాట, అయ్యో వాషింగ్ మిషన్ ఆన్ చేయలేదే ఈరోజు అనేసి. నేను లాండ్రీ 3 డేస్కి ఒక్కసారి వేస్తా అనమాట కంపల్సరీ. ఈరోజు వేయాల్సి ఉండే కానీ మర్చిపోయా మార్నింగ్. ఇంకా తిన్న వెంటనే గుర్తొచ్చింది. ఫాస్ట్గా అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను. ఇంకా ఒక 45 మినిట్స్ తర్వాత అయితే నీట్గా బట్టలన్నీ వాష్ అయిపోయాయి. నేను అవన్నీ తీసుకొచ్చి బయట ఇక్కడ ఇలా ఆరేస్తూ ఉన్నాను అనమాట. ఫుల్ గాలి వస్తుంది, అందుకనేసి మా బాబు క్లిప్స్ తీసుకురా అంటే వాడు వచ్చి తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. సో నేనైతే బట్టలంతా కూడా నీట్గా ఇక్కడ ఆరేసేసి ప్రతి ఒక్క క్లాత్కి అయితే క్లిప్ పెట్టుకోవాలి, లేదంటే కింద పడిపోతాయి అన్నమాట. తర్వాత బెడ్రూమ్లో ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేసేసి బెడ్షీట్స్ అంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసేసి బెడ్ అంతా కూడా క్లీన్ చేసేసా. ఇంకా టాయ్స్ అన్నీ సర్దలేదు, బాబు ఆడుకుంటాడు, ఇంకా ఈవినింగ్ వరకు వాడు ఆడుకోవాలి కదా, అందుకనేసి అలాగే వదిలేశాను. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే నేను రైస్ చేసేసాను. మార్నింగ్ డే సాంబార్ ఉంది కదా, దాంతోనే తినేద్దాము అనేసి. సో ఇక్కడ రైస్ సాంబార్ వేసి బాబుకి కలుపుతున్నాను అనమాట, వాడికి పెట్టడం కోసం. వాడికి తినిపించేస్తే ఈ రోజుకి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ కంప్లీట్ చేసేసాము అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.